హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము క్రిస్పీ రవ్వ దోశ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను ముందుగా బౌల్ తీసుకున్నాను, మిక్సింగ్ బౌల్. ఇక్కడ నేను ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకున్నాను, 2 స్పూన్స్ వేసుకున్నాము ఆల్ పర్పస్ ఫ్లోర్. అదేవిధంగా రైస్ ఫ్లోర్ 2 స్పూన్స్, కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ బటర్ వేస్తున్నాను. ఇదంతా కూడా మనము మిక్స్ చేసుకున్నాము ఈ విధంగా. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనము ఒక 3/4 కప్ రవ్వ సెమోలినా సూజీ అంటారు కదా, యాడ్ చేస్తున్నాను. ఇదంతా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా హింగ్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, డ్రై కరివేపాకు వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు యాడ్ చేస్తున్నాను. సన్నగా స్లైస్డ్గా చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. దీనికి రవ్వ దోశలో కొబ్బరి ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఇందులోకి బటర్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో వాటర్ బదులు బటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ యాడ్ చేస్తున్నాను. విధంగా బాగా మిక్స్ చేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనకి పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. రవ్వ దోశ బ్యాటర్ రెడీ. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పోరింగ్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇక్కడ మనము ప్యాన్ పెట్టుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్, బటర్ లేదా ఘీ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా కాల్చుకొని తీసేసుకోవాలి. తీసేసుకున్నామండి. రవ్వ దోశలు రెడీ.
చూసారు కదా, చాలా యమ్మీగా టేస్టీగా ఉంటాయి. మనకి బాగా క్రిస్పీగా వచ్చాయి. చూడండి, ఇక్కడ నేను పుట్నాల చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఈ విధంగా ట్రై చేసి చూడండి. బటర్ మిల్క్తో చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.